వేకువ వాక్యం ఇది దైవ వాక్యం. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నిర్గమాకాండము 18వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పెదను, దేవుడు నీకు తోడయుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. దేవుడు నీకు తోడయుండును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు తోడయుండును. ఈ సందర్భము మోషే యొక్క మామ అయిన యిత్రో మోషేతో చెప్పుచున్నది. మోషే ఒక్కడే ఇశ్రాయేలులందరికీ కూడా సుమారుగా 6 లక్షల కాల్బలానికి వారికి న్యాయాన్ని జరిగిస్తూ వారికి అనేక విషయాలను తెలియచేస్తూ ఎంతో మోషే కృంగిపోతూ విశ్రాంతి లేక వారి వ్యాజ్యాలన్నీ కూడా ఒక్కడే తీర్చలేక కష్టతరమైన పరిస్థితిలో ఉంటున్న సమయంలో మోషే మామ అయిన యిత్రో చెప్పిన మాట, ఆయన చెప్పిన సలహా ఎంత గొప్పదంటే, ఈ దినాన ప్రపంచంలో ఒక వ్యవస్థలో 10 మంది, 20 మంది, 50 మంది, 100 మంది, 1000 మంది ఇలాంటి వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నిర్గమాకాండం 18-19 నుంచే వచ్చింది. యిత్రో చెప్పిన ఆ దినాన ఆ లెక్క, ఆ యొక్క వ్యవస్థ ఈ రోజుకు కూడా ప్రతి శాఖలో కూడా ఉంటుంది. 10 మందికి ఒక అధిపతి, 100 మందికి ఒక అధిపతి, 1000 మందికి ఒక అధిపతి, 10,000 మందికి ఒక అధిపతి అన్నట్లుగా దేవుడు ఆ దినాన యిత్రోకి ఇచ్చిన జ్ఞానము, ఆలోచనే ఈరోజు ప్రపంచములో పరిపాలన కొనసాగుతుంది. అంటే ఈ లోకంలో ప్రతి పరిపాలనకు కూడా పునాది దేవుని వాక్యమే. నీ జీవితం కూడా పరిపాలించబడాలంటే దేవుని వాక్యాన్ని పునాదిగా వేసుకో. అందుకని యిత్రో మోషేతో చెబుతున్న ఆ గొప్ప మాట ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇంత గొప్ప జనసమూహానికి, ఇంతమంది ప్రజలకు నీవు వ్యాజ్యము తీర్చలేవు, న్యాయము జరిగించలేవు అంటూ దేవుడు నీకు తోడై ఉండును అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియులారా, నువ్వు కూడా అనేక వ్యాజ్యాలతో, అనేక కష్టతరమైన పనులతో, భారమైన విషయాలతో నీవు కూడా సతమతం అవుతున్నావేమో. కష్టతరమైన పనులు నీ ముందున్నాయేమో. దేవుడు ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉంటాను అని మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు తోడై ఉండును అని యిత్రో చెప్పిన మాట ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. చదువు సరిగ్గా చదవలేకపోతున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయలేకపోతున్నావా? దేవుడు నీకు తోడై ఉంటాడు. వ్యాపారం సరిగ్గా చేయటం రావటం లేదా? దేవుడు నీకు తోడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, అసలు జీవితం ఎలా జీవించాలో అర్థం కావట్లేదా? దేవుడు నీకు తోడై ఉంటాడు. ఇక్కడ మోషేకు దేవుడు తోడై ఉండి ఏ విషయాలను అనుగ్రహిస్తాడో నీకు కూడా ఈ ఉదయకాల సమయం అవే అనుగ్రహిస్తాడు. దేవుడు తోడై ఉన్నాడు అనే అనుభవంలో మొట్టమొదటి సంగతి ఏం తోడయుంది అంటే దేవుని జ్ఞానము తోడయుంది. 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మొట్టమొదట
మోషే అంతమందికి న్యాయం తీర్చాలంటే జ్ఞానం కావాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని జ్ఞానం నీకు తోడుగా ఉంటుంది. ఎలాంటి పరీక్షలు, ఎలాంటి చదువులు, అది ఎలాంటి ఇంటర్వ్యూలైనా సరే నువ్వు దిగులు పడవద్దు. జీవము లేని పుస్తకాలను చూసి జీవం కలిగిన నువ్వు భయపడవద్దు. జీవము లేని పరీక్షలను చూసి జీవము గల దేవుని బిడ్డవైన నీవు భయపడాల్సిన పని లేదు. దేవుని జ్ఞానము నీకు తోడుగా ఉంటుంది. రెండవదిగా 2 కొరింథీ 6:7 సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను. రెండవది, దేవుని బలము నీకు తోడుగా ఉంటుంది. నీ పనులన్నీ కష్టతరంగా ఉండి చేయలేక బలహీనమైపోతున్నావేమో, నడవలేక బలహీనమైపోతున్నావేమో, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అంటున్నావేమో. ప్రియ సహోదరుడా, దేవుని బలం నీకు తోడుగా ఉంది. నువ్వు ముందుకు వెళ్ళు. సహోదరి, ముందడుగు వేయి. దేవుడు నిన్ను బలపరుస్తాడు. మూడవదిగా చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 22:30 నా దేవుని సహాయం వలన నేను ప్రాకారములను దాటెదను. మూడవది, దేవుని సహాయము నీకు తోడుగా ఉంటుంది. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జవాబు చెప్పాలి, ఎలా పరిస్థితిని ఎదుర్కోవాలి అని దిగులు పడుతున్నావేమో, దేవుని సహాయము నీకు తోడుగా ఉంటుంది. ఇది మూడవది. నాలుగవది, యోబు గ్రంథం 15:8 దేవుని ఆలోచన. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచన నీకు తోడుగా ఉంటుంది. యెషయా 50 లేదా యెషయా 5:19 ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని ఆలోచన మాకు తెలియబడినట్లు అంటున్నాడు. అనగా ప్రియులారా, దేవుని ఆలోచన నీకు తోడుగా ఉంటుంది. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవది, నీ ప్రతి పరిస్థితుల్లో నీకు సహాయం చేయటానికి, నీకు తోడుగా ఉండటానికి ప్రసంగి 5:19 అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనెను. ప్రియ సహోదరుడా, మనుషులు ఎన్ని నిందలు పెడుతున్నా, ఎన్ని శాపములు నీ మీదకి తీసుకొస్తున్నా దిగులు పడవద్దు. నువ్వు ఆశీర్వదింపబడిన బిడ్డవు, ఆశీర్వదింపబడిన వ్యక్తివి. ఏ శాపము నీ మీద పనిచేయదు, ఏ శాపము నిన్ను కనీసం అంటుకోదు, ముట్టుకోదు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది. ఇది ఐదవది. ఆరవదిగా రోమా 2:4 దేవుని అనుగ్రహము. దేవుడు అది నీకు అనుగ్రహించేశాడు. దేవుడే నీకు అనుగ్రహించిన తర్వాత అడ్డగించేదెవరు? దేవుడే నీకు ఇచ్చేసిన తర్వాత దాన్ని ఆపేదెవరు? దేవుడే నీకు పూర్తిగా సొంతం చేసిన తర్వాత దాన్ని లాక్కోగలిగిన వారు ఎవరు? అది ఎవ్వరూ ఉండరు. దేవుని అనుగ్రహము నీకుంది. నువ్వేదైనా చేస్తావు, ఏ పనైనా చేయగలవు, ఏ ప్రయత్నాన్నైనా నువ్వు విజయవంతంగా కొనసాగించగలవు. దిగులు పడొద్దు, కృంగిపోవద్దు. నా వలన కాదేమో, నేను చేయలేనేమో అనుకోవద్దు. ఆ రోజు మోషేకు తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండి ఆయన అనుగ్రహము నీకు తోడుగా ఉంచుతున్నాడు. 7వ చివరి మాట 1 కొరింథీ 7:40 దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. 7వదిగా దేవుని ఆత్మ నీకుంది. ఈ ఆత్మను ఎదిరించే ఈ లోకంలో ఏ ఆయుధం ఇప్పటి వరకు పుట్టలేదు. దేవుని ఆత్మను అడ్డగించే ఏ సాధనము ఇంకా ప్రపంచంలో తయారు చేయబడలేదు, చేయబడదు కూడా. దేవుని ఆత్మ నీకుంది. నువ్వు వివేచించగలవు, నువ్వేదైనా చేయగలవు. నా వల్ల కాదు, నేను అది చేయలేను, నా శక్తికి మించింది, నా జ్ఞానానికి మించింది అని నువ్వు అనుకుంటున్నావేమో, నా స్తోమతకు మించింది అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నీవు అల్పమైన వ్యక్తివే కానీ దేవుని దృష్టిలో అసలు నువ్వు అల్పుడవు కాదు. నీ దృష్టిలో నిన్ను నీవు తగ్గించుకోవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు ఘనమైన వాడవు. మనుషుల దృష్టిలో నువ్వు అల్పుడవే కానీ దేవుని దృష్టిలో నువ్వు ఉన్నతమైన వ్యక్తివి. దేవుని ఆత్మ నీకుంది. ఎందుకు దిగులు పడుతున్నావు, భయపడుతున్నావు? మోషే కూడా అంతమంది ప్రజలను చూసి ఎంత కలవరపడుంటాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉన్నా
ఆ న్యాయము వ్యాజ్యాలు తీరటం లేదు. ఇత్రో ఇచ్చిన ఆ గొప్ప ఆలోచన ద్వారా మోషే ఎంత విజయవంతమయ్యాడో ఈ ఉదయకాల సమయంలో పరమ ఇత్రో అయిన ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు కూడా ఆలోచన చెప్పటమే కాదు ప్రియ సహోదరుడా, నీకు ఆయన తోడుగా ఉండి నడిపించేవాడుగా ఉంటున్నాడు. నీకు సహాయం చేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. దిగులు పడొద్దు. పరమ మోషేలాగా, పరమ ఇత్రోలాగా ప్రభువు నీతో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు సహాయం చేయటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇత్రో సలహా మాత్రమే ఇచ్చాడు, ఆ తర్వాత వెళ్ళిపోయాడు. కానీ పరమ ఇత్రో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సలహా ఇవ్వటమే కాదు, నీతోనే ఉంటాడు. ఇత్రో అనగా అబండెన్స్, ఎక్సలెన్స్ అనేది వస్తుంది. అనగా సమృద్ధి అని లేదా గొప్ప ప్రభావం అని అర్థంగా ఉంటుంది. ఆ గొప్ప ప్రభావము, ఆ గొప్ప సమృద్ధి దేవుడు నీకు ఈ ఉదయకాలం ఇస్తాడు. ధైర్యంగా ఉండు, ఆయన వైపు చూడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నిర్గమాకాండం 19, 18, 19 ద్వారా ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చిన నీ మాట ఎంత గొప్పది ప్రభువా. 19 వచనంలో 18వ అధ్యాయంలో దేవుడు నీకు తోడయుండుననే మాట ప్రకారం దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు దినమంతా దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము